మెదక్ జిల్లా చేగొంటలో మంత్రి పర్యటన. మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పేదవాడి కళ, ప్రతి ఒక్కరూ నెరవేర్చాలి అని, కొత్త సర్పంచ్లు చొరవ తీసుకోవాలి అని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు దుబ్బాక, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేయకుండా సర్పంచ్ అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే రైట్ ఈ ప్రాంతంలో నేను మంత్రి ఇన్ఛార్జ్గా మా సర్పంచ్ గారు అదే చెప్పినారు సార్. ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు, కడతామని మాటిచ్చింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చింది. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది హరీశ్వర్ గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు ఏం చెప్తున్నా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను. డెఫినెట్లీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు సార్, ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనము స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలి, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయం ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది.